ఇప్పట్లో అయితే యుద్ధం గొడవ తెగేటట్లేదు. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆస్ట్రాలజర్స్ చెప్పేది 2031 నాటికి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని. ఈ లోపుగా ఈ యుద్ధాలు ఒకదానికొకటి ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 4 ఏళ్ళు అయిపోయింది. కొనసాగుతూనే ఉంది. మొన్న రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది. నిన్న ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది. అట్లాగే ఇరాన్ మీదన దాడులు ఇజ్రాయెల్ చేస్తుంది. ఇజ్రాయెల్ అమెరికాకి సంబంధించిన గల్ఫ్ దేశాలను బేసుల మీదన ఇరాన్ దాడులు చేస్తుంది. ఇరాన్ మీద మరొక వైపున గల్ఫ్ దేశాలు దాడులు చేస్తుంటే ఇక ఈ దాడులు ఒకదానికొకటి ఊరికినే ఆగిపోయినాయి అని చెప్పుకోవడం తప్పించి మళ్ళీ ఎవడి స్వార్థం వాడిది. రెండోది వాళ్ళ దేశంలో హీరోలు అవ్వడానికి జరుగుతున్నాయి. ఇలాగే సాగితే ఇప్పట్లో తెగేలాగా అనిపించట్లేదు. హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని ఇరాన్ వదిలిపెట్టదు, ఇరాన్ దిగ్బంధాన్ని అమెరికా వదిలిపెట్టదు, యురేనియంని ఇరాన్ వదిలిపెట్టదు, ఇరాన్ అలా వదిలిపెట్టకపోతే ఇజ్రాయెల్ వదిలిపెట్టదు, ఇజ్రాయెల్ వదిలిపెట్టకపోతే అమెరికా వదిలిపెట్టదు. కాబట్టి యుద్ధం అనేటువంటిది ఇప్పట్లో ముగిసేటట్టే కనిపించట్లా.